వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ సైన్స్ డే. నేషనల్ సైన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి 28న జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2025 దీని థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. దీన్ని ఎందుకు జరుపుకుంటామంటే 1928 సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న సందర్భంగా నేషనల్ సైన్స్ డేని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. 1930లో సివి రామన్ ఎఫెక్ట్కు గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. సెకండ్ టాపిక్ డిపిఐఐటి పేటిఎంతో ఒప్పందం. ఈ డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రత్యేకంగా ఫినిటిక్ మరియు తయారీ రంగాలలో బలోపేతం చేయడం కోసం పేటిఎంతో ఒప్పందం చేసుకుంది. థర్డ్ టాపిక్ వచ్చేసి పంచమిషన్ సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడం కోసం మొదటిసారిగా నాసా ప్రయోగిస్తుంది. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాగ్ అండ్ ఐఐటి మద్రాస్ మధ్య ఒప్పందం. ఈ ఒప్పందం ఏంటంటే ఆడిటింగ్ పద్ధతులను మెరుగుపరచడం కోసం కాగ్ ఐఐటి మద్రాస్తో ఒప్పందం చేసుకుంది. ఫిఫ్త్ టాపిక్ సారస్ అజ్వికా మేళా 2025 నోయిడాలో జరుగుతుంది. దీనిని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ సారస్ అజ్వికా మేళా 2025 ఫిబ్రవరి 21 నుండి మార్చి 10 వరకు జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ న్యూ కిమ్ ఎల్లో సెలబ్రేషన్ 2025. ఈ సెలబ్రేషన్ అరుణాచల్ ప్రదేశ్లోని నిషిత్ తెగ వారు జరుపుకుంటారు. ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హాజరయ్యారు. ఈ వేడుకలో నిషిత్ తెగకు చెందిన కబాక్యానోను జగదీప్ ధన్కర్ సత్కరించారు. కబాక్యానో నిషిత్ తెగ నుండి ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి మహిళ. సెవెంత్ టాపిక్ ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం. ఈ ప్రపంచ ప్రోటీన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 27న జరుపుకుంటాం. ఎయిత్ టాపిక్ డిష్ వాషర్ సైజ్డ్ శాటిలైట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రుడి ఉపరితలంపై నీరు ఎక్కడ ఉందో కనుక్కోవడానికి నాసా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి లూనార్ ట్రైబ్లేజర్ ఆర్బిటర్ని ప్రయోగించింది. నైన్త్ టాపిక్ GTAI అనగా గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంతో సుస్థిర ఇంధన పరిష్కారాలపై సహకారాన్ని బలోపేతం చేయడం. GTAI కార్యక్రమాన్ని డెన్మార్క్ ప్రారంభించింది. 10th టాపిక్ గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్. ఈ గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్ని ట్రంప్ ప్రారంభించారు. ఈ గోల్డ్ కార్డ్ పొందడం ద్వారా అమెరికాలో శాశ్వత నివాసము మరియు గ్రీన్ కార్డు పౌరసత్వం లభిస్తుంది. ఈ గోల్డ్ కార్డ్ ప్రస్తుతం ఉన్న EB-5 వీసాను భర్తీ చేస్తుంది. సంపన్న వలసదారుల కోసం అమెరికా గోల్డ్ కార్డు ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ని ప్రకటించింది. లాస్ట్ టాపిక్ జల్దల్ రక్ష ఎక్సర్సైజ్ 2025. ఈ విన్యాసాన్ని భారత ఆర్మీ, భారత కోస్ట్ గార్డ్ మరియు మెరైన్ పోలీసులు సైనిక విన్యాసాన్ని నిర్వహించారు. ఈ విన్యాసం ఎక్కడ నిర్వహించారంటే గుజరాత్లోని బెట్వారక వద్ద నిర్వహించింది. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.